హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి ఈరోజు. బీరకాయలన్నీ పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నా. ఈ పొట్టు గిట్ట చట్నీ చేసుకోవచ్చు అండి. బీరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. బీరకాయ పప్పు కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, కందిపప్పు ఒక చిన్న కప్పెడు కడిగి పెట్టుకున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అండి బీరకాయ పప్పుకు. బీరకాయ పప్పు చేస్తున్నాను నేను ఈరోజు. పసుపు, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నా. 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర ఆవాలు. బీరకాయ పప్పుకు ఇట్లా చేసుకోవచ్చు అండి. బీరకాయ పప్పు ఇదొక రకము. శనగపప్పులో చేసిన, పెసరపప్పు చేసిన, టమాటా వేసి బీరకాయ అట్లా వండుకోవచ్చు. ఉట్టి బీరకాయ వండుకోవచ్చు. బీరకాయ చట్నీ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేసేసినాక, ఉల్లిగడ్డ గోలినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా అండి, ఒక 4. ఇట్లా కట్ చేసి వేసేయాలి. ఇవన్నీ గోలినాక కందిపప్పు వేసుకోవాలి. పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా చూడండి. ఉల్లిగడ్డ బాగా గోలిపోయింది. అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసినాక కందిపప్పు కడిగి పెట్టుకున్నా కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేస్తున్నా. కందిపప్పు కొంచెం గోలగానే అది బీరకాయలు వేసేసుకోవాలి. బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా నేను, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీ అండి ఇట్లా బీరకాయ పప్పు. ఇట్లా చాలా బాగుంటుంది. పెసరపప్పు వేసినా బాగానే ఉంటుంది. ఇట్లా కందిపప్పులు ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది ఈ పప్పు. ఈ పప్పుకి ఏంటంటే పచ్చిపులుసు ఉండాలి, కంపల్సరీ పచ్చిపులుసు చేసుకోవాలి. ఇది కాంబినేషన్ అన్నట్టు. అది పప్పు కలుపుకొని పచ్చిపులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా బీరకాయ పప్పు. కొంచెం సేపు మూత పెట్టి తీసేయాలి. తీసినాక కారం వేసేయాలి. కొంచెం గోలంగానే తీసేసేయాలి మూత. 1 స్పూను కారము, సగం స్పూను సాల్టు వేసి కలుపుకొని మూత పెట్టేసేయాలి. కొంచెం సేపు తొందరగా గిట్ట అయిపోతుందండి ఇట్లా కుక్కర్లో వేసుకుంటే, చాలా ఈజీ. కొంచెం సేపు మూత పెట్టేసి తీసేయాలి. వాటర్ వచ్చేస్తుంది, కొంచెం గోలినట్టు గిట్ట అవుతుంది. కారం వేయంగానే వాటర్ పోయొద్దు. ఇది ఏంటంటే వాటర్ వేస్తున్నాం కదా, 1 కప్పు వాటర్ పోసుకోవాలి. కందిపప్పు కదా, ఉడకదు. వాటర్ పోస్తేనే ఉడుకుతుంది. ఇది 1 కప్పు వాటర్ పోసేస్తున్నప్పుడు వాటర్ పోసి 3 విజిల్ పెట్టుకోవాలి అండి. మూత పెట్టేసి 3 విజిల్ పెట్టేసినాక తీసేయాలి. మూత పెట్టేస్తున్నా చూడండి. 3 విజిల్ పెట్టేసేయాలి, తీసేసేయాలి. కందిపప్పు అది వేస్తే బాగుంటుందండి, బీరకాయ పప్పు, కందిపప్పు.
కందిపప్పులు వేసిన నేను బీరకాయ పప్పు అయిపోయింది చూడండి, ఉడికిపోయింది కందిపప్పు గిట. ఇట్లా 3 విజిల్లు పెడితే తొందరగా ఉడికిపోతుంది. అయిపోయిందండి బీరకాయ పప్పు. నేను చింతకాయ పల్చి పులుసు చేసిన, కందిపప్పు వేసిన, బీరకాయ పప్పు, ఇగో గరం మసాలా పౌడరు అన్నీ కలిపి కొట్టిందండి ఇది. సాజీర గిట, ఇలాచి, లవంగాలు, ధనియాలు అన్నీ కలిపి కొడతానండి నేను గరం మసాలా. ఇగో వేరే గిన్నెలో తీసుకున్నా. అయిపోయింది చూడండి. ఇగో బీరకాయ పప్పు రెడీ అండి. చింతకాయ పల్చి పులుసు చేసిన నేను, చింతపండుదైనా చింతకాయదైనా కానీ కాంబినేషన్ అండి దీనికి పల్చి పులుసు. ఇక బీరకాయ పప్పు పల్చి పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.